ప్రజలు 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని రాసిచ్చేశారని అందిన కాడికి బరుక్కుని ప్రజలకు సున్నం పూస్తే అడ్డు చెప్పే కేంద్ర ప్రభుత్వం లేదు. అందిన కాడికి దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిపోయి నేడు వెరప లేకుండా ఇండోసోల్కు అన్యాయం జరుగుతుంది అని గుండెలు బాదుకోవటానికి అసలు కారణం ఇండోసోల్ కంపెనీ జగన్ కుటుంబ బినామీ సంస్థని, జగన్ తమ్ముడు చిన్నపిల్లోడు అవినాష్ రెడ్డి బినామీ కంపెనీ అని పెద్ద ఎత్తున విమర్శలున్నాయి. సాక్షి బాధ జనం బాధ అని ఎలా బొంకుతుందో ఒక్కసారి పరిశీలిద్దాం. ఇండోసోల్పై కుట్ర, భూసేకరణ కోసం ప్రభుత్వానికి 500 కోట్ల చెల్లింపు. ఎప్పుడిది? జగన్మోహన్ రెడ్డి జమానాలో 500 కోట్ల చెల్లింపంట. ఇంజనీరింగ్ డిజైన్లు, పరికరాలు, మౌలిక వసతులకు ఇప్పటికే సుమారు 1200 కోట్ల వ్యయం. వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే భూసేకరణ జరిపి ఇండోసోల్ను అక్కడి నుంచి బయటకు పంపటమే ప్రభుత్వ ఉద్దేశం. ఇండోసోల్కు కేటాయించిన ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో కేటాయించడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఏంటి? ఈ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వ వైబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఉంది. రైతులు వ్యతిరేకించే ప్రాంతంలో పరిశ్రమ పెట్టాలనే దురుద్దేశం కాదా? ఇప్పటికే 1 గిగావాట్ సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైన ఇండోసోల్ను అక్కడి నుంచి తరిమేయటం ఏంటి?